ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ కడపలో సిపిఐ ఆందోళన చేసింది. నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యుడిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నోవేటివ్ ఇంజనీరు, సామాజిక చైతన్యం కలిగినటువంటి, స్పృహ కలిగినటువంటి సోను వాంగ్చుక్ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశంలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుకొని నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి ఎంసెట్లో ఏదైతే మెడిసిన్ చేయాలనుకునే కలలు కన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతూ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ పేపర్ లీకేజీలకు కారణమవుతా ఉంది. కార్పొరేట్ సంస్థలకు, కోచింగ్ సెంటర్లకు పేపర్లు అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి సంస్థగా మారిపోతా ఉంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉంటే 20 రోజులు ఆమరణ నిరాహార కూర్చుంటే ఒక్క రోజు కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్చలు జరిపినటువంటి దాఖలాలు లేవు.